హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. చూడండి, టబ్బులో బట్టలు ఉన్నాయి. ఇవన్నీ ఉతికేయాలా. ఇవన్నీ ఉతికేస్తాను. నేను ఉతకడం స్టార్టింగ్ చేశానండి. బట్టలన్నీ ఉతికేసానండి. నీళ్ళు వెళ్ళిపోతాయని ఇక్కడ వేశాను గోడ పైన. నీళ్ళు వెళ్ళిపోయే లోపల మనం సామాన్లు ఉన్నాయి సింక్లో కడిగేసుకుందాం. చూడండి, సామాన్లు అన్నీ ఉన్నాయి. ఈ సామాన్లు అన్నీ కడిగేయాలి. ఇప్పుడు సామాన్లు అన్నీ కడిగేసానండి. ఈరోజు ఉదయం టిఫిన్ ఇడ్లీ సాంబార్ చేశాను. అవన్నీ సామాన్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ కడిగేసాను. ఈ సింక్ అవన్నీ కడిగేసాను అనమాట. అదే పనిగా రేపు రథసప్తమి అనమాట. రథసప్తమికి ముందు రోజు అనమాట ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా. ఈ విధంగా స్టవ్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అక్కడ గోడ పైన వేశాను కదా, నీళ్ళన్నీ వెళ్ళిపోయాయండి బట్టలలోవి. ఇప్పుడు ఇంకా బట్టలు ఆరేయాలన్నమాట. బట్టలన్నీ ఆరేసానండి. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఆరేసాను. ఇంక ఈ పని అయిపోయింది. ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ అనమాట. ఇక్కడంతా వాటర్ వేసి క్లీన్ చేయాలా. ఇక్కడంతా వాటర్ పోసి క్లీనింగ్ చేశానండి. ఇదంతా చీపుడుతో క్లీన్ చేశాను. ఇక్కడంతా అంతా అయిపోయింది. అటు సైడ్ కూడా చూపిస్తా. అక్కడ కూడా అయిపోయింది క్లీనింగ్ అనమాట. చూడండి, ఇక్కడ కూడా అయిపోయింది క్లీనింగ్ సెక్షన్. ఇక్కడ కూడా కడిగేసాను మొత్తము. ఇదంతా అయిపోయింది. ఇక్కడ పేడ కలిపి పెట్టాను చూడండి. ఇదంతా పేడ వేసేయాలి. పేడ అలకాలన్నమాట చీపుడుతో. ఇక్కడ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. వాటిలో మనం పేడ రంగు వేద్దాం. పేడ రంగు వేస్తే పచ్చగా ఉంటుంది, కొల్లేపి అనమాట. పేడ అలకడం స్టార్టింగ్ చేశానండి. ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చింది చూడండి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా అక్కడంతా అలకాలండి. ఇప్పుడు ఈ వరకు వచ్చేసింది పేడ అలకడం. అదంతా కంప్లీట్ అయినాక చూపిస్తాను. పేడంతా అలికేసానండి. ఇక్కడ నుంచి లాస్ట్కి అలికేసాను మొత్తం. ఎండపొద్దు కాబట్టి ఆరిపోతుంది. ఈ పనులన్నీ వేసాక మధ్యాహ్నం 1 గంట అయిందండి. ఇంకా అందుకు త్వరగా ఆరుతుంది. ఇక్కడ వరకు అలికేసాను మొత్తం. ఇదంతా మాప్ పెట్టి తుడిసేయాలండి. ఇందాక నీళ్ళల్లో క్లీన్ చేసాను కదా వేసి. ఇదంతా మాప్ పెట్టేస్తాను. తడి అంతా త్వరగా ఆరిపోతుంది. మాప్ పెట్టి ఇదంతా తుడిసానండి. ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అంతా ఆరిపోయిందండి. పక్షులకు వాటర్ పెట్టానండి. ఇక్కడ వాటర్ తాగుతాయి ఇవి. అన్నం తినేసి షాప్ దగ్గరికి బయలుదేరాలండి. మా వారు ఎదురు చూస్తూ ఉంటారు. మా భార్య ఇంటికి వెళ్ళింది, ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడే 1:30 అయిపోయింది. ఇంకా అన్నం తినేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలండి. షాప్ దగ్గరికి బయలుదేరాలండి. అన్నం తినేసి షాప్ కాడికి పోవాలి. ఆరెంజ్ చూడండి, ఇదంతా పేడ. ఎండపొద్దు అయితే ఆరింది బాగా. షాప్ దగ్గరికి వెళ్ళేస్తున్నాను. షాప్ దగ్గరికి వచ్చేసానండి. రథసప్తమి పనులు మావి ఇంతవరకు వచ్చాయండి. మేము ఎంతవరకు వచ్చాయో కామెంట్లో తెలియజేయండి. సరే అయితే ఉంటానండి. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ పనులు మొదలు పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేవి. ఈ స్టిచ్చింగ్ పనులు చేస్తే సరిపోతుంది. సరే అయితే ఉంటానండి. బాయ్.